కర్నూలు జిల్లా పార్లమెంటు తెలుగుదేశం పార్టీ వైస్ ప్రెసిడెంట్ గా శ్రీ భాస్కర్ల చంద్రశేఖర్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా కర్నూలు పార్లమెంట్ కమిటీలో తనకు బాధ్యతలు అప్పగించిన టీడీపీ జాతీయ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, అలాగే స్థానికంగా మార్గదర్శకత్వం అందించిన ఎమ్మెల్యేకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రైస్తవ సోదర సోదరీమణులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రేమ, దయ, శాంతి, మానవత్వాన్ని ప్రపంచానికి బోధించిన యేసు ప్రభువు సందేశం అందరికీ ఆదర్శమని చెప్పారు. ఉపాధ్యక్షుడిగా చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి పార్టీకి కష్టపడిన వాడిని గుర్తించి మాకు పదవి ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మా ఈ కష్టాన్ని మా గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు గుర్తించి ఆయన ద్వారా వచ్చిన ఈ పురస్కారం మాకు ఇది ఈ సత్కారం అంతా మాకు కాదు చెందవలసినది, మా ఎమ్మెల్యే గారికి చెందవలసిన సత్కారం ఇది. ఆయన ఎవరైతే కష్టపడి పనిచేస్తారో పార్టీకి ఎక్కడున్నా కానీ గుర్తుపెట్టి ఎవరికి ఏ స్థానం వాళ్ళు తెలుసుకుని మరి వాళ్ళని వెతికి కష్టపడి పనిచేసే వాళ్ళని ఎప్పుడు కూడా అశ్రద్ధ చేయకుండా మాకు ఎవరిని ఎక్కడ కూర్చోబెట్టగల సత్తా ఉన్న నాయకుడు మా జయనాగేశ్వరరెడ్డి గారు. దానికి తగ్గట్టుగానే మేము ఆయనకి వీర సైనికుల్లో పనిచేస్తూ ఆయనకి పనిచేస్తూ ఉంటే, పార్టీకి పనిచేస్తూ ఉంటే, డెడికేటెడ్గా పనిచేస్తూ ఉంటే వచ్చే ఫలితాలు ఎలా ఉంటాయో ఇది జనమైనా మీడియా మిత్రులు మీరైనా ఎవరైనా కానీ మంచి చేసే ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలి, పార్టీని ఉపయోగించుకోవాలి. పార్టీని ఉపయోగించుకుని ఎవరి పనులు వాళ్ళు చక్కబెట్టుకోవాలి. అలాగే పార్టీకి కూడా మా కార్యకర్తలందరూ కూడా ఉపయోగపడాలని చెప్పేసి పార్టీకి నమ్ముకున్న వాళ్ళు ఎవరు చెడిపోరు, మా ఎమ్మెల్యే గారిని నమ్ముకున్న వాళ్ళు ఎవరు చెడిపోరు. ఇందులో ముఖ్యంగా ఇంకో విషయం చెప్పాలి, మా ఎమ్మెల్యే గారికి మేము డయాట్గా పనిచేసే కొంతమంది వీర సైనికులు ఉన్నారు. వాళ్ళందరూ వెన్నుదన్నుగా ఉన్నంత కాలం మా ఎమ్మెల్యే గారిని ఎవరు టచ్ చేయలేరు. ఆ భయంతో మా మధ్యన ఎమ్మెల్యే గారి మధ్యన మా ప్రధాన కార్యకర్తలు ఎవరైతే వీర సైనికులుగా పనిచేస్తున్నారో వాళ్ళ మధ్యన గ్యాప్లు తీసుకురావడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. అవన్నీ జరగని పని, అవన్నీ కలలుగానే మిగిలిపోతాయి. ఒకటి మాత్రం చెప్తాం, ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీలో ఒకటే రాజు, ఆ రాజు మా ఎమ్మెల్యే. ఆయన అడుగుజాడల్లో మేము నడుస్తాము, ఆయనకి ఎలాంటి విజయాలు ఇంకా ఎన్నో అందిస్తాము. దానికోసం ఎంత దూరం వెళ్ళడానికైనా మాతో పాటు మా కార్యకర్తలందరూ సిద్ధంగా ఉంటారు. థ్యాంక్ యూ. నియోజకవర్గ ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మా ఎమ్మెల్యే గారి తరఫున, మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరి తరఫున మన క్రిస్టియన్ సోదరులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఇంకా అదేవిధంగా రాబోయే కాలంలో ఈ జనవరి నూతన సంవత్సరం శుభాకాంక్షలు కానీ, మన ఎమ్మెల్యూరు జాతర కానీ, సంక్రాంతి కానీ ఏ విధమైన కలహాలు లేకుండా కలిసిమెలిసి పండగ చేసుకుంటూ మంచి వాతావరణాన్ని ముందుకు తీసుకెళ్తూ మన సొసైటీకి మంచి మెసేజ్ ఇవ్వాలని చెప్పేసి అందరూ ఈ పండుగలో ఆనందంగా జరుపుకోవాలని, వాళ్ళందరికీ భగవంతుడు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రసాదించి కాపాడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండ్ ఆల్.